వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏమిటి సార్ అంటే, బ్రెజిల్ దేశంలో ఆ దట్టమైన అరణ్యాలలో ఒక అరుదైన పులి జాతికి చెందిన ఒక పులి పిల్ల లభ్యమవడం జరిగింది. దానికి సంబంధించిన డేటా చూద్దామని. ఏంటి సార్ అంటే, బ్రెజిల్ దేశం. ఏ దేశం సార్ అంటే బ్రెజిల్ దేశంలో మనకు అరుదైన ఒక పులి జాతి పిల్ల కనబడడం జరిగింది. పులి జాతి పిల్ల కనబడడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే క్లౌడ్. దీన్నే ఏమంటాం సార్ అంటే క్లౌడ్ టైగర్. క్లౌడ్ టైగర్, క్లౌడ్ టైగర్ క్యాట్ అనే పేరుతో దీన్ని పేరు పెట్టడం జరిగింది. అయితే లియోపార్డస్ పార్డినైట్స్ అనే జాతికి చెందినది. లియోపార్డస్ పార్డినాయిడ్స్ సంబంధించిన ఇది జాతి. కాబట్టి దీని పేరు ఏమని పెట్టారు సార్ అంటే క్లౌడ్ టైగర్ క్యాట్, అంటే మేఘావృతమైన టైగర్ యొక్క పిల్లి జాతికి చెందినదిగా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క చూసుకుంటే పెంపుడు పిల్లి వలె ఉండడం జరుగుతుంది. దాదాపుగా మేఘాల పులి సాక్ష్యంగా చిన్న అడవి పిల్లిలాగా కనబడుతుంది. దీనిపైన చూడండి మనకి మచ్చలుగా కూడా కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు ఉంటే ఏవైనా కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే, ఈ యొక్క పులి జాతికి సంబంధించింది వచ్చింది కాబట్టి మనకి పులి జాతికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. పులి జాతికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం అన్న. ఏంటి అంటే ఈ పులులు అన్ని కూడా పిల్లి జాతికి చెందిన ఉపజాతి. దాదాపుగా ఇవి జన్మించే పులి నుంచి దాదాపుగా ఇవి 10 ఉపజాతులుగా బయలుపడడం జరిగింది. దాంట్లో దాదాపుగా 4 జాతులు అంతరించిపోయేప్పటికీ ప్రజెంట్ 6 జాతులు మాత్రమే ఈ యొక్క పిల్లి జాతికి చెందిన పులులు అనేవి కనబడడం జరుగుతుంది మనకి. అయితే ఈ యొక్క భారతదేశంలో ఈ పులుల సంరక్షణ కోసం 1973లో ఒక ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. దీన్ని ఏమంటాం సార్ అంటే ప్రాజెక్ట్ టైగర్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టైగర్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మనకి 1973లో చేశారు. దీని ఆధారంగానే 1972లో మనకి నేషనల్ అనిమల్ గా ఉన్న ఓకే లయన్ ప్లేస్ లో మనకి రాయల్ బెంగాల్ టైగర్ ని తీసుకురావడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో దాదాపుగా మనకి 100% పులులు ఉంటే దాంట్లో 70 నుంచి 75% పులులు భారతదేశంలోనే ఉన్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది. దానితో పాటు జూలై 29వ తారీఖుని జూలై 29వ తారీఖుని ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ కూడా చేయడం జరుగుతుంది మనకి. ఇది ఓకే, ఇంటర్నేషనల్ టైగర్ డేగా జూలై 29వ తారీఖుని జరుపుతుంది. అయితే భారతదేశంలో పులుల యొక్క గణన విషయానికి వస్తే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణన అని జరుగుతుంది మనకి. దాదాపుగా ఈ యొక్క మనకి 2021 డేటా ప్రకారం భారతదేశంలో దాదాపుగా మనకి 3167 పులుల పైగా భారతదేశంలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ ఆధారంగా భారతదేశంలో టైగర్ రిజర్వ్ ను ఏర్పాటు చేశారు. దాదాపుగా భారతదేశంలో టైగర్ రిజర్వ్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 43 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఆల్రెడీ 44వ టైగర్ రిజర్వ్ ను కూడా ప్రకటించారు. అయితే మనకి మొదటి టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే మనకి బందీపూర్ టైగర్ రిజర్వ్. అయితే బందీపూర్ టైగర్ రిజర్వ్ మొదటి టైగర్ రిజర్వ్ ఉండడం జరుగుతుంది, కర్ణాటకలో ఉంటుంది. అయితే నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే ప్రెసెంట్ భారతదేశంలో 44వ టైగర్ రిజర్వ్ ను కూడా ప్రకటించారు కాబట్టి ఈ 44వ టైగర్ రిజర్వ్ పేరు ఏమిటి? స్వర్ణ 54వ టైగర్ రిజర్వ్ 54. ఇది 53వ టైగర్ రిజర్వ్. మనకి ప్రెసెంట్ 54వ టైగర్ రిజర్వ్ ను ప్రకటించారు. ఈ 54వ టైగర్ రిజర్వ్ పేరు ఏమిటి తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, ప్రజ్ఞ మిశ్రా
ప్రగ్యా మిశ్రా గారు భారతదేశంలో ఓపెన్ ఏఐ మొదటి ఉద్యోగిగా నియమితులు అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు సంబంధించిన మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మొదటి ఉద్యోగిగా ఎవరు నియమితులయ్యారు సార్ అంటే ప్రగ్యా మిశ్రా గారు నియమితులు అవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. గతంలో 2021 జూలైలో ఈమె ట్రూప్ కాలర్ లో పబ్లిక్ అఫైర్స్ అండ్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఈ యొక్క 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ యొక్క మిశ్రా గారిని ప్రభుత్వం సంబంధాల అధిపతిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మనం రీసెంట్ గా కూడా చెప్పాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఓకేనన్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి మనం ఆల్రెడీ ఒక అంశం చెప్పాం. ఏంటి సార్ అంటే బ్యూటీ కాంపిటీషన్. ఓకే, బ్యూటీ కాంపిటీషన్ అనేది మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న మహిళలకు మధ్య జరుగుతుంది. ఇది మే 3వ తారీఖున దీని యొక్క రిజల్ట్ ప్రకటిస్తారని కూడా మనము చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సేఫ్టీ సమిట్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే లండన్ లో జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే లండన్ లో జరిగింది. ఈ లండన్ లో జరిగిన దానికి బాధ్యత ఎవరు వహించారు సార్ అంటే మనకి లండన్ ప్రధానమంత్రి అయిన రిషి సునక్ గారు బాధ్యతలు వహించారు మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ భారతదేశంలో ఆర్టిఫిషియల్ యాంకర్ మొట్టమొదటిసారిగా ఎక్కడ మాట్లాడేశారు అంటే ఒడిస్సాలో మనకి మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ యాంకర్ కూడా మాట్లాడారు అని గతంలో కరెంట్ టాపిక్ లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి కర్ణాటకలోని కొడుగు జిల్లాలో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి అయిన ఒక నది ఎక్కడ సార్ అంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రముఖమైన నది ఏది సార్ అంటే లక్ష్మణ తీర్థ. ఓకే, ఏది సార్ అంటే లక్ష్మణ తీర్థ అనే నది ఎండిపోతుంది. దీనివల్ల కరువులు అనేవి చాలా సంభవించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన నది నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ జాంబేజ్ నది పైన ఉన్న ఒక సరస్సు కూడా జింబాబ్వే దేశంలో నీళ్లు మొత్తం అడగంటిపోయాయి అని కూడా మనం చూసాం. ఇప్పుడైతే మనకి లక్ష్మణ తీర్థ నదికి సంబంధించి రావడం జరుగుతుంది. ఇది ఎక్కడుంది సార్ అంటే కర్ణాటకలోని కొడగు. ఏది సార్ అంటే కొడగు జిల్లాలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నది ఏ దాని యొక్క ఉపనది లక్ష్మణ తీర్థ అంటే కావేరీ నది యొక్క ఉపనది. కావేరీ నది ఏదైతే ఉందో ఈ కావేరీ నది యొక్క ఉపనది ఏది సార్ అంటే లక్ష్మణ తీర్థ అనేది. అయితే ఈ కావేరీ నది ఎక్కడ జన్మిస్తుంది సార్ అంటే కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో తలై కావేరి. ఓకేనన్నా, తలై కావేరి అనే ప్రదేశం వద్ద ఇది జన్మించడం జరుగుతుంది. ఇది కావేరి కూర్గు జిల్లాలో తలై కావేరి వద్ద జన్మించి ఇది కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది. కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది. అయితే దీంట్లో అత్యధిక పరివార ప్రాంతం తమిళనాడులో ఉంది. దాని తర్వాత కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఈ కావేరీ నది ఒక ద్వీపాన్ని, ఒక దీవిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ఏంటి సార్ అంటే శ్రీరంగం దీవిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా రాసుకున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడడానికి ఆస్కారం ఉంది మనకి. ఇది కావేరీ నదికి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన అంశంగా చెప్పడం జరుగుతుంది. ఈ కావేరీ నదిని ఏమని పిలుస్తారు సార్ అని చూసుకుంటే ఓకే, కావేరీ నదిని దక్షిణ గంగా అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే మన గతంలో అడిగిన క్వశ్చన్ అన్న తెలంగాణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దక్షిణ గంగా నీటి పరిమాణ పరంగా, అది కూడా చూడండి అన్న, నీటి పరిమాణ పరంగా దీన్ని
ఏమని పిలుస్తాం సార్ అంటే దక్షిణ గంగా అని కావేరి నదిని అంటాం. దక్షిణ గంగా నది అని కూడా మనం గోదావరి నదిని కూడా పిలుస్తాం. కానీ గోదావరి నదిలో కొన్ని నెలలు మాత్రమే నీరు ఉండడం జరుగుతుంది. కానీ కావేరి నదికి మాత్రం నైరుతి ఋతుపవనాల వలన కావచ్చు, నైరుతి ఋతుపవనాల వలన కావచ్చు, అండ్ ఈశాన్య ఋతుపవనాల వలన కావచ్చు, రెండు ఋతుపవనాల వలన వర్షపాతం పొందుతుంది. దాదాపుగా 10 నెలల పాటు దీనికి వర్షపాతం సంభవించడం జరుగుతుంది మనకి. కాబట్టి కావేరి నదిని దక్షిణ గంగా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏ దాని పరంగా? నీటి పరిమాణ పరంగా దీన్ని పిలుస్తున్నారు. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మామూలుగా దక్షిణ గంగా, వృద్ధ గంగా అదల్లా మనము ఏ నదిని? గోదావరి నదిని పిలిచే పేరు. కానీ ఇక్కడ నీటి పరిమాణ పరంగా దక్షిణ గంగా ఏ దాన్ని పిలుస్తామంటే కావేరి నది. గతంలో మనకి ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన అండ్ గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్ లో పడ్డాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏప్రిల్ 22వ తారీఖుని ఏంటి సార్ అంటే ప్రపంచ భూమి దినోత్సవంగా, ఏంటి సార్ అంటే ప్రపంచ దరిద్ర దినోత్సవం అంటాం. అదే మనం స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ భూమి దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ఆల్రెడీ మనం చెప్పాం, దాదాపుగా ఈ భూమి పైన 60% ప్లాస్టిక్, ప్రధానంగా ఒక 12 దేశాల నుంచి మొత్తం ఎక్కువగా ప్లాస్టిక్ అనేది చేరుతుందని కూడా ప్రకటించారు, రీసెంట్ గా చూసాం. అలాగా ఈ యొక్క 2024 దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది మనకి. అండ్ దాని తర్వాత గోల్డార్ నెల్సన్ అనే యుఎస్ఏ సెనేటర్ 1970 ఏప్రిల్ 22న మొదటి ఎర్త్ డేని నిర్వహించారు 1970లో. అయితే 1990లో 140 కంటే ఎక్కువ దేశాల నుండి 200 మిలియన్ల ప్రజల పైగా మొదటి ఎర్త్ డేని నిర్వహించడం జరిగింది. 1970లో మొదటి ఎర్త్ డేని గోల్డార్ నెల్సన్ అనే యుఎస్ సెనేటర్ జరిపారు. అయితే 1990లో హోస్ 140 కంటే ఎక్కువ దేశాలు ఏం చేశారు? మొదటి ఎర్త్ డేని నిర్వహించడం జరిగింది. 2009లో యుఎన్ఓ ఏం చేసింది సార్ అంటే ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఎప్పుడు నిర్వహించింది యుఎన్ఓ అంటే 2009 అనే పేరుతో పిలుస్తాం. ఓకే, భూమి యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం సార్? భూమి యొక్క అధ్యయనంను ఏమని పిలుస్తాం సార్ అంటే మనము, ఓకేనన్నా, భూమి యొక్క అధ్యయనాన్ని జియోగ్రఫీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీన్ని తెలుగులో భూగోళ శాస్త్రం అంటాం. భూగోళ శాస్త్రం అనే పేరుతో పిలుస్తాం. అయితే భూమి యొక్క పితామహుడుగా ఫాదర్ ఆఫ్ ఎర్త్ అని ఏమని పిలుస్తాం సార్ అంటే ఎవరు సార్ అంటే మనకి ఎరిటోస్తనిస్. ఎవరు సార్ అంటే ఎరిటోస్తనిస్ అనే వ్యక్తి. హెరిటోడస్ అనే వ్యక్తి మనకి ఫాదర్ ఆఫ్ హిస్టరీ, ఎరిటోస్తనిస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ అని ఎవరిని పిలుస్తాం సార్ అంటే జేమ్స్ రన్నెల్ అనే వ్యక్తిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఈ అంశాలన్నీ కూడా ప్రాథమిక అంశాలు, ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గ్రేట్ నికోబార్ నుండి షాంపైన్ ట్రైబ్స్ మొదటిసారిగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓకే, వీళ్ళు ఈ యొక్క గ్రేట్ అండమానీస్ లో ఉన్న దట్టమైన ఉష్ణమండల ఈ యొక్క అరణ్యాలలో వీళ్ళు ఉండడం జరుగుతుంది నాన్న. ఈ యొక్క షాంపైన్ అనే ట్రైబ్స్ మొట్టమొదటిసారిగా వీళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నారు. 2011 డేటా ప్రకారం షాంపైన్ జనాభా 229 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఏ సమూహానికి చెందిన వాళ్ళు సార్ అంటే మంగోలాయిడ్స్. ఏది సార్ అంటే మంగోలాయిడ్స్ జాతికి చెందిన వాళ్ళుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇవేనన్న. అయితే వీళ్ళు సంచార జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ అడవిలో లభించే వాటిని తినడం కూడా జరుగుతుంది. వీళ్ళు బయటి ప్రపంచంతో కలవరు, వాళ్ళు సపరేట్ గా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. గ్రేట్ నికోబార్ లో ఉండేవాళ్ళు. దీంతో పాటు శాంటినిల్ తెగ కూడా ఉంటారు. వాళ్ళు అస్సలు కూడా రారు నాన్న. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. గ్రేట్ నికోబార్ కి సంబంధించి మనకి ఈ యొక్క షాంపైన్ తెగ ట్రైబల్స్ గురించి వచ్చాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రైబల్ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచంలో యురేనియంలో టాప్ 10 దేశాలు ఏవి? ఓకే, టాప్ 10 దేశాలు. ఓకే, ప్రపంచంలో అత్యధికంగా యురేనియంను ఉత్పత్తి చేసే దేశాలు కజకిస్తాన్, కెనడా, నమీబియా, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్, రష్యా, నైజర్, చైనా, భారతదేశం, సౌత్ ఆఫ్రికా. అయితే ప్రపంచంలో టాప్ 10 దేశాలలో మొదటి 2 దేశాలు కజకిస్తాన్, కెనడా అయితే భారతదేశం అనేది 9వ స్థానంలో ఉండడం జరుగుతుంది. యురేనియం అనేది మనకు చూసుకుంటే ఈ యురేనియంని ఏమంటాం సార్ అంటే ఎల్లో కేక్ అనే పేరుతో కూడా పిలుస్తాం. యురేనియంను ఏమంటాం సార్ అంటే ఎల్లో కేక్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఎల్లో వచ్చింది కాబట్టి ఎల్లోకి సంబంధించిన అంశాలు చూద్దాం అన్న. ఎల్లో మిల్క్ ఏ దాని యొక్క మిల్క్ సార్ అంటే మనకి ఈ యొక్క ఆవు యొక్క పాలు ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో బుక్ ఏ దాని ఎవరి యొక్క పుస్తకం సార్? ఎల్లో బుక్ ఫ్రాన్స్ యొక్క అఫీషియల్ బుక్ ను ఏమంటాం? ఎల్లో బుక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే ఎల్లో రివర్ అని ఏ దేశం యొక్క రివర్ ని పిలుస్తాం సార్ అంటే హుయాంగ్. ఏది సార్ అంటే హుయాంగ్ హో నది హుయాంగ్ హో అనే పేరుతో పిలుస్తాం. చైనాలో ప్రవహించే ప్రముఖమైన నది. అండ్ ఎల్లో డిసీజ్ అంటే వెల్లో వ్యాధి అంటాం. ఓకే, ఏది సార్ అంటే మనకి జాండ్రిస్, పచ్చ కామెర్లు అంటాం కదా, ఈ పచ్చ కామెర్లు కూడా ఎల్లో డిసీజ్ గా పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనకి వేదాంత హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ, వేదాంత గ్రూప్ కు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీ చూసుకుంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద వెండిదారుగా ప్రసిద్ధి గావించడం జరిగింది. ఏది సార్? వేదాంత గ్రూప్ కు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రపంచంలో వాళ్ళు వెండి ఉత్పత్తిలో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండడం జరుగుతుంది మనకి. గత సంవత్సరంలో 4వ స్థానంలో ఉంటే 2024లో ఏకంగా 3వ స్థానానికి చేరడం జరుగుతుందిగా ప్రకటించడం జరుగుతుంది ఇది నాన్న. అయితే అత్యధికంగా ఈ కంపెనీకి చెందిన ఏ గని నుంచి అత్యధికంగా మనకి ఈ యొక్క వెండిని ఉత్పత్తి చేస్తున్నారు సార్ అంటే సిందే. ఏది సార్ అంటే సిందేసర్ కుర్ద్ గని నుంచి అత్యధికంగా వెండిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది హిందుస్థాన్ అన్న వేదాంత గ్రూప్ చెందినది మనకి. ఓకే, ఈ యొక్క వెండిని ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, విద్యుత్ ప్రవాహకంలో అత్యంత మంచిగా పనిచేసేది ఏది సార్ అంటే వెండి పనిచేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల వసూల్లో 18% పెరిగాయి. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ లో ప్రత్యేక పన్నుల వసూల్లో 18% పెరిగాయి. 19.58 లక్షల కోట్లకు చేరడం జరిగింది. ఓకే, కాబట్టి మనకి అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 16.64 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 18% పెరిగి 19.58 లక్షల కోట్లు ఉండడం జరుగుతుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను వసూల్లో బడ్జెట్ అంచనాల కంటే 1.35 కోట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 7.40%. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.48% పెరిగి 23.37 లక్షల కోట్లకు చేరింది. ఓకే, ఇది చెప్పింది మనకి గ్రూప్ 2 ఎకానమీ, కరెంట్ ఎకానమీలో రావడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి సియాచిన్ గ్లేసియర్ పైన ఆపరేషన్ మేఘదూత్ నిర్వహించి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి అయినట్లుగా ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే సియాచిన్ గ్లేసియర్. సియాచిన్ ఏమంటారు సార్ అంటే గ్లేసియర్ పైన ఓకే
ఆపరేషన్ నిర్వహించి ఇండియా వాళ్ళు దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 40వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగినది ఇండియన్ ఆర్మీ. ఓకేనన్న. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ యొక్క దీన్ని నిర్వహించడం జరిగింది. అయితే మనకి ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే 1984లో ఈ యొక్క ఆపరేషన్ మేఘదూత్ అనేది జరిగింది. ఆపరేషన్ మేఘదూత్ అనేది జరిగింది. ఇది ఈ సియాచిన్ గ్లేసియర్ అనేది ఇండియా మన జమ్మూ అండ్ కాశ్మీర్, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజెంట్ లడాక్ లోని ఒక ప్రాంతమే సియాచిన్. అక్కడ పుడుతుంది సియాచిన్ గ్లేసియర్ అంటే ఒక హిమనీ నదం. ఆ ప్రాంతాన్ని ఈ యొక్క రెండు దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్య సైన్యరహిత ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే 1980లో ఈ యొక్క పాకిస్తాన్ ఎవరికి తెలియకుండా అక్కడ పర్యాటకులు పంపించడం, సైనికులు పంపించడం వలన 1984లో మేఘదూత్ అనే ఆపరేషన్ ద్వారా పూర్తిగా ఈ సియాచిన్ గ్లేసియర్ ని ఆక్రమించడం జరిగింది. ఓకే, ఈ సియాచిన్ గ్లేసియర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా పిలవడం జరుగుతుంది సియాచిన్ అనే ప్రాంతాన్ని. ఓకే, మనము ఎవరెవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇండియన్ ఆర్మీ నిర్వహించారు కాబట్టి ఇండియన్ ఆర్మీ హైయర్ ఆఫీసర్ ని ఏమంటాం సార్ అంటే మనము ఓకే ఆర్మీ స్టాఫ్ చీఫ్ అంటాం. ఎవరున్నారు సార్ అంటే ప్రెసెంట్ జనరల్ మనోజ్ పాండే గారు ఉన్నారు. మనోజ్ పాండే ఆర్మీ యొక్క అత్యున్నత ఆఫీసర్. ఇంకోటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం. ఈ సిడిఎస్ ఆఫీసర్ ఎవరు సార్ అంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. జనరల్ అనిల్ చౌహాన్ గారు ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎయిర్ మార్షల్ లేదా ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎవరు సార్ అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అయిన వివేక్ రామ్ చౌదరి గారు ఉండడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ నన్ను కొద్దిగా జాగ్రత్తగా చూసి రాసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పూర్తి ఆధిపత్య ప్రదర్శనతో రెడ్ బుల్ రేసింగ్ చెందిన మార్క్స్ వెస్టర్పెన్ దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ లో అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఓకే, రెడ్ బుల్ యొక్క రేసింగ్లలో ఓకే రెడ్ బుల్ రేసింగ్ చెందిన మార్క్స్ వెస్టర్పెన్ అనే వ్యక్తి చైనా గ్రాండ్ ఫిక్స్ లో విజయం సాధించినట్లుగా 2024లో ఇచ్చేసారు మనకి. మొదటి ఫార్ములా 1 రేస్ గా గుర్తించబడిన దీంట్లో విజయం సాధించాడు ఈ రెడ్ బుల్ రేసింగ్ కి చెందిన మార్క్స్ వెస్టర్పెన్ అనే వ్యక్తి విజయం సాధించాడు. రెండో వ్యక్తి చూసుకుంటే మనకు లాండో నోరిస్ అనే వ్యక్తి రెండవ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నేపాల్ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిస్ట్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించింది. నేపాల్ మొట్టమొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ని ప్రారంభించడం జరిగినదిగా ప్రకటించడం జరుగుతుంది మనకి. ఇది నన్న ఓకే, ఇదే మొట్టమొదటిసారిగా ఓకే ఏంటి సార్ అంటే పర్యాటక రంగాన్ని పెంచడం కోసం అండ్ దాంతోపాటు స్వలింగ వివాహాల గుర్తింపు వంటివి కోసం దీన్ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్త చూడండి అని మనకి. ఓకే, నేపాల్లో టూరిజం డెవలప్ చేయడం కోసం ఏదాన్ని చేశారు సార్ అంటే మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ని చేపట్టడం జరిగినది. ఓకే, దాంతో పాటు ఈ నేపాల్ అనేది దక్షిణ ఆగ్నేయేషియాలో మొదటి స్వలింగ వివాహాలు చేసిన మొదటి దేశంగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన స్వలింగ వివాహాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం, దానిపైన ఆరుగురు వ్యక్తులతో ఒక కమిటీని కూడా వేస్తారని మన గత 2 days బ్యాక్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కలిసి ప్యూరీ లెహర్ అనే ఒక
మెగా ఎక్సర్సైజ్ ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే తూర్పు తీరంలో. ఎక్కడ సార్ అంటే తూర్పు తీరంలో నిర్వహించారు మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ వాళ్ళు కలిసి. ఏది సార్ అంటే పూర్వీ లెహార్ అనే ఒక మెగా ఎక్సర్సైజ్ ని నిర్వహించడం జరిగినది మనకి. దీంట్లో నౌకలు, జలంతరగాములు అండ్ విమానాలు, ప్రత్యేక నావిక బలగాలు అన్ని కూడా దీంట్లో పాల్గొనడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది కూడా కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కరెంట్ అఫైర్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ అయిన ఏది సార్ అంటే సిట్రోయన్స్. ఏది సార్ అంటే సిట్రోయోన్ అనే ఒక ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక కార్ల కంపెనీ. ఏది సార్ అంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక కార్ల కంపెనీ ఏం జరిగింది సార్ అంటే ఓకే మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ దినాన్న. అయితే భారతదేశంలో 2019లో మార్కెట్లో ప్రవేశించి 2001 నుంచి ఈ యొక్క కార్ల ఉత్పత్తిని మొదలు పెట్టారు. అయితే మన డైరెక్ట్ అంటాడు ఫ్రెంచ్ దేశానికి చెందిన ఏ కంపెనీకి ధోని అంబాసిడర్ గా నియమించబడ్డాడు అంటే సిట్రోయన్ అనేది. లేదంటే ఎంఎస్ ధోని ఏ ఫ్రెంచ్ దేశ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ నియమించాడంటే సిట్రోయన్ అనే కంపెనీకి. దాని తర్వాత చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మనకు చూసుకుంటే ఓకే యుఏఈ మరియు ఒమన్ దేశాలలో తుఫాన్ దాటికి వరదలు ఎక్కువగా సంభవించాయి అంట. దాదాపుగా 1949 నుండి అత్యధికంగా వర్షపాతం నమోదైనదిగా ఎప్పుడు సార్ అంటే 2024లోనే. గతంలో ఎలాంటి పరిణామాలు ఇది అవ్వలేదు. ఎందుకంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఒమన్ దేశాలు మొత్తం కూడా ఎడారి దేశాలు. అక్కడ మొత్తం కూడా ఎడారి ఎక్కువగా ఉంటుంది. అలాంటి దేశంలో ఎక్కువగా మనకి ఈ యొక్క ఏమైంది వరదలు రావడం అనేది చాలా ఈ కరెంట్ అఫైర్ టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఎక్కువగా వర్షాలు రావడం కోసం మేఘమధునం క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల రసాయనాలు సిల్వర్ బ్రోమైడ్ అండ్ సిల్వర్ అయోడైడ్ అనే రసాయనాన్ని ఈ మేఘాల పైన చల్లడం వల్ల మేఘాలు కరిగి వర్షిస్తాయి మనకి. అలాగా వీళ్ళు వర్షపాతాన్ని పొందుతారు. కానీ అలాంటి అవసరం లేకుండానే మొత్తం ఒక్కసారిగా వర్షం పడితే తుఫాన్ దాటికి మొత్తం కూడా ఇదవ్వడం జరిగింది మనకి. ఇది వరదలు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్నటువంటి అత్యాధునిక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వ్యూహాత్మకమైన క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించడం జరిగింది. అయితే ఇవి పశ్చిమ సముద్రంలో కొత్త యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ పోలీస్ 1 and 2 క్షిపణి అండ్ సోలార్ లార్జ్ స్టాటిక్ క్రూయిజ్ క్షిపణి అయిన హస్వాల్ సెల్ రాకెట్ 3 వార్ హెడ్లను పరీక్షించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ పడడానికి జరుగుతుంది. ఇటీవల జరిగిన ఈ యొక్క ఏపీ తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎక్కువగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే అహ్మద్ సలీం 2024 సంబంధించి ఓకేనన్న వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. మహమ్మద్ సలాం గారు 2024 ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నారు. అంటే జెరూసలం అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధంలో కారణంగా గాజాలోని స్ట్రిప్ లో పాలస్తీనా మహిళ తన 5 ఏళ్ల మేనకోళ్ళని పట్టుకొని ఆ మార్చిల్లో ఉన్న మేనకోళ్ళని పట్టుకొని వేడుస్తూ ఉండే దాని ఫోటోను క్లిక్ మనిపించినందుకు ఓకే మహమ్మద్ సలీం కు 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును లభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే 2023 మే 17న జరిగిన ఒక దాడి వలన తన మేనకోళ్ళను పోయిన ఆమె మృతదేహాన్ని పట్టుకొని ఆమె రోధిస్తున్న దాని ఫోటో తీసి ఇచ్చేశాడు. దానికి గాను ఈ అవార్డు వచ్చింది. ఓకే, భారతదేశం చెందిన 6 ఏళ్ల చిన్నారికి అత్యల్ప లింబో స్కేటింగ్ లో కొత్త రికార్డు సృష్టించడం జరిగింది. 6 సంవత్సరాల వయసులో ఉన్న త్వాక్షి వాఘిని ఏది సార్ అంటే త్వాక్షి వాఘిని
లేదా వాఘాని అనే ఆమె 25 మీటర్ల పైగా 16 సెంటీమీటర్ల ఎత్తులో లింబో స్కేటింగ్ లో ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి. ఆర్ఎస్ అకాడమీకి సంబంధించిన కరెంట్ అఫైర్ డైలీ ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మేము క్షుణ్ణంగా మీకు వివరించడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ ప్రారంభమైంది. దాంతోపాటు కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ బ్యాచ్ కూడా ప్రారంభం అవుతుంది త్వరలో. అండ్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్పిఎఫ్ కి ప్రత్యేక బ్యాచ్ నడుస్తున్నాయి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.